ఏడడుగుల బంధం పార్ట్ 14 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జరిగిన విషయం ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో, మనసులో రేగుతున్న సంఘర్షణను భరించలేకపోతున్నాను అని పైకి లేచి మొహం కడుక్కున్నాడు రవివర్మ. ధరణి తన ఒంటి మీద ఉన్న విలువైన వస్తువులు అన్నీ తీసి జాగ్రత్తగా పెట్టింది. అక్కడ ఉన్న బీరువాలో పెట్టి తాళం వేసింది. ప్లెయిన్గా ఉన్న సిఫాన్ కాటన్ శారీ కట్టుకుంది. స్నానం చేసి సుగంధభరితమైన సోప్ లిక్విడ్ కాసేపు ఆమె దేహాన్ని చుట్టుకుంది. ఏవేవో కోరికలు పురివిప్పుతూ ఉన్నాయి. అంతలోనే రివ్వున ఎగిరిపోతున్నాయి. నిన్నటి దాకా పెళ్ళి కుదరలేదు అన్నది ఒక బాధ. పెళ్ళి అయినా కూడా మనసులో అదే ఒంటరితనం మిగిలింది అని బాధపడుతూ ఉంది ధరణి. బయట తలుపు దగ్గర నిలబడి ఉన్న రవివర్మ పద్ధతి కాదు అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఇప్పటికే ఆమె మనసు ముక్కలైపోయి ఉంటుంది. నిజమైన ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను అని నేను చెప్పినా ఆమె నమ్మలేదు. ఉన్న ఒక్క లోపంతో తనను ఇంట్లో ఒక మరబొమ్మగా మార్చాలి అనుకుంటున్నారు అని అనుకుంటుందేమో. మంచం మీద పడుకున్న ధరణికి ఒంటరితనం చాలా కష్టం అనిపించింది. ఎప్పుడు ఒంటరిగా పడుకునే ధరణికి పక్కన తన తోడు కావాలని పదే పదే అనిపిస్తుంది. ఎంతో అందమైన ఆమె మనసులో ఊహా చిత్రం కళ్ళ ముందు రంగులు దిద్దుకుంటూ ఉంది. రవివర్మ గారు తనను దగ్గరకు తీసుకుంటున్నారు. రవివర్మ గారు వాడే స్ప్రే ముక్కుపుటాలను తాకుతూ ఉంది. ఊహా ఆలోచనలో కూడా పై తలుపు గడియ వేసుకోవాలా అని రవివర్మ గారు అడిగినట్లు వినిపించింది. తలుపు దగ్గర నిలబడింది ధరణి. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న రవివర్మ ఆ తలుపుపై చేయి వేసి ఉన్నాడు. ఇరువురు మనసులోని ప్రేమకు, ఆలోచనలకు, తెలుసుకోవాలని ఆరాటాలకు తలుపులు అడ్డుగా నిలిచాయి. కానీ ఇరువురి తలుపులు ఒకరినొకరు పెనవేసుకుని ఉన్నాయి. ధరణికి నిద్ర రావడం లేదు. తన బ్యాగ్లోని పెయింట్ వేయడానికి షీట్స్, కలర్స్, బ్రష్లు బయటకు తీసింది. ఆ రూమ్కి అటువైపున సిట్అవుట్లా చాలా బాగుంది అందంగా. అక్కడ చక్కటి అందమైన పూల చెట్లు, ఉయ్యాల కూడా ఉంది. అందమైన లతలు అల్లుకొని ఉన్నాయి. పూలతో గుబాలించిపోతూ ఉంది ఆ ప్రాంతమంతా. కావలసినంత స్థలం ఉంది చక్కగా. అక్కడ లైట్ ఉంటే వేసుకుంది ధరణి. ఇక్కడ ఆర్ట్ ఎవరు వేస్తారు? స్టాండ్ అన్నీ ఉన్నాయి అని ఆశ్చర్యపోయింది ధరణి. ఒక అందమైన ఆర్ట్ వేయడం ప్రారంభించింది. ప్రియుని కోసం మనోహరంగా ఉన్న ఒక అందమైన స్త్రీ విరహ బాధతో పొన్న చెట్టుకు ఆనుకొని కనులు మూసుకొని ప్రియుని ఆలోచనలు అందంగా ఉన్నాయి. ఆమె మోములోని అందమైన భావాలు. కానీ పక్కన నిలబడి ఉన్న చెలి కానిని చూడలేదు ఆమె. అందువల్లే ఆ ప్రియుడి కళ్ళు చిలిపిగా ఆమెని చూస్తూ ఉన్నాయి. చెట్టు మీద పక్షులు, వృక్షము పక్కనే సెలయేరు, సెలయేటిలో అందమైన హంసలు ఒకదానితో ఒకటి ప్రేమ ఊసులు ఏవో భాషించుకుంటున్నాయి. రవివర్మ గారికి నిద్ర రాక తను కూడా వేరే వైపు నుండి సిట్అవుట్లోకి వచ్చాడు. ధరణి వేస్తున్న అందమైన చిత్రాన్ని దూరం నుంచి చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన చిత్రలేఖనం! నీ మనసు అందమైన మనసు ధరణి. నా మనసు అందమైనదే అని నిన్ను ఎలా ఒప్పించగలను అని అనుకుంటూ అలాగే మైమరచిపోయి చూస్తున్నాడు. ఒక పక్కగా నిలబడి ఉన్న ధరణిని అలాగే చూస్తున్నాడు రవివర్మ. ఆ విషయం తెలని ధరణి అందంగా పాట పాడుతూ ఉంది. ధరణి ఎప్పుడూ అంతే. తన మనసుకు బాధ కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు చిత్రలేఖనం వేస్తూ ఆ బాధను మర్చిపోయి ఆ చిత్రలేఖనంలో ఒక భాగంగా మారిపోయి పరవశించి పాట పాడుకుంటూ ఉంటుంది. కరమున విరిసిన చిత్రలేఖనమా, మనసులో మురిసిన విరహపు తాపమా, చెలికాని సందిట పరవశించి మనసు మైమరిచే తరుణమేది? చిత్రమైన నా మనసు నేడు చిత్రలేఖనమయ్యేను చూడు. జాబిలి వెన్నెల తగిలిన నా ఎద వీడెను, పై ఎద కోరెను, ప్రేమ ఎద
చెలికాని తలపున నిలిచిన భావన, కురిసెను మదిలో సువాసనల వాన, చిత్రమైనది విరహాల సఖి బాధ, తప్పొప్పులను తెలియనున్నది, నీ సందిట నన్ను చేరమన్నది. అద్భుతమైన ఆ పాటని వింటూ, సుందరమైన ఆ చిత్రలేఖనమును చూస్తూ, చిత్రించిన చిత్రంలోని ప్రేయసి ప్రియులకు అతి చక్కని గీతాన్ని ఆలపిస్తూ ఉన్నది ధరణి అనుకుని చిన్నగా వెళ్ళిపోయాడు రవివర్మ. అక్కడ ఉన్న ఉయ్యాలలో పవలించి చల్లని వెన్నెలలో అల్లరి గాలిని ఆస్వాదిస్తూ మైమరచిపోయింది కాసేపు ధరణి. మంచు కురుస్తుంది, అలాగే బయట ఉంది అని మళ్ళీ వచ్చి చూసి వెళ్ళాడు రవివర్మ. ఉయ్యాలలో ఎంతో సుందరంగా పవలించిన ధరణి అతని మనసులో నిలిచింది కాసేపు. ధరణి చల్లగాలి పడదు అనుకొని త్వరగా లోపలికెళ్ళిపోయింది. తన చిత్రలేఖనం తీసుకుని అక్కడ వెలిసిన మాలతీలత పువ్వులోని కొన్ని తీసుకొని తన తల దగ్గర ఉంచింది. ఎందుకనో తలుపు తీయాలి అని మనసుకు అనిపించింది. అలా చిన్నగా గడియ తీసి వచ్చి పడుకుంది ధరణి. అక్కడే నిలబడి ఉన్న రవివర్మ వెనక్కు జరిగాడు. కాసేపు అలా ఉన్న రవివర్మ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. నిద్రిస్తున్న ధరణిని అలాగే చూస్తున్నాడు. ఎంతో అందంగా పడుకొని ఉంది ధరణి. రవివర్మకు ఎంతో ఇష్టమైన మాలతీ పువ్వుల మత్తైన సువాసనలు అతని మనసుని క్షణకాలం పరవశింపజేశాయి. నిద్రపట్టని ధరణికి రవివర్మ రావడం తెలుసు, కానీ కళ్ళు తెరవలేకపోయింది. నీలాంటి మంచి అమ్మాయి మనసును బాధ పెట్టాను, నేను క్షమించు ధరణి అని మనసులో అనుకుంటూ ధరణి వైపు చూస్తున్నాడు రవివర్మ. రవివర్మ చేతితో ధరణికి వాళ్ళ అత్తగారు పెట్టిన ఉంగరాన్ని తడుముతూ ఉన్నాడు ప్రేమగా. అంత దగ్గరగా అతని ఊపిరి తగులుతూ రవివర్మ వాడే స్ప్రే సువాసనలు ఒకంత మత్తెక్కిస్తూనే ఉన్నాయి ధరణికి. ఇక నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకోలేను అనుకుంటుంది. రవివర్మ ధరణి నుదిటిన ముద్దు పెట్టుకున్నారు. తన్మయత్వం అయిపోయిన ధరణి కనులు తెరిచింది. కళ్ళు ప్రేమ నీళ్లతో నింపుకొని మైమరుపుగా భర్తను చూస్తూ ఉండిపోయింది. ఆమె కనులను సున్నితంగా తుడిచాడు రవివర్మ. నీతో మాట్లాడాలి ధరణి అన్నారు రవివర్మ. ఇద్దరు వెళ్ళి సిట్అవుట్లో ఉన్న చైర్స్లో కూర్చున్నారు. అవును, మీ మనసు నేను తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను అనుకుంది మనసులో ధరణి నాన్నగారికి అమ్మ రెండో భార్య. ఈ ఆస్తుల మొత్తం ఆమెవే. మా తాతగారు కోట్లకు అధిపతి, కానీ ఒక్కతే కూతురు. ఆ రోజుల్లో ఏదో కుజదోషం ఉందని సంబంధాలు కుదరలేదట. ఆ తర్వాత నాన్నగారితో వివాహం జరిపించారు పెద్దలు. పేరుకు రాజవంశస్థులే అయినా నాన్నగారి వాళ్ళ ఆస్తులు మాత్రం అడుగంటిపోయాయి. ఆ విషయం బయటపడనివ్వకుండా అమ్మతో వివాహం జరిపించారు. నాన్నగారి మొదటి భార్య సంతతి మోహన్ వర్మ అన్నయ్య. సవతి తల్లిలా కాక ఎంతో ప్రేమగా పెంచింది అన్నయ్యను అమ్మ. ఆ తర్వాత అమ్మకు అక్క నేను పుట్టాము. నేను పుట్టాకే తాతగారి ఆస్తులు అన్నిటికీ వారసురాలు అయింది అమ్మ. కానీ నాన్నగారి ఆస్తులు, ఆమె ఆస్తులు అన్ని లాయర్తో లెక్కగా జాగ్రత్తగా రాయించింది అమ్మ. భవిష్యత్తులో ఏమైనా గొడవలు వస్తాయి అని, నాకేదైనా ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది ఏమోనని, నాకు పుట్టిన సంతతికి తెలుసుకుని వయస్సు వచ్చాక మాత్రమే అమ్మ ఆస్తులు అనుభవించే హక్కు ఉన్నట్లు రాశారు. ఆస్తిపై మమకారంతో కాదు, భర్త కూడా తోడు లేని ఆమె చాలా తెలివిగా రాయించారట వీలునామా. దాని గురించి పూర్తిగా తెలీదు. నేను 10వ తరగతి చదువుతుండగానే నాన్నగారు కాలం చేశారు. ధరణి అమ్మ నన్ను ఒక రాజకుమారుడిలా పెంచింది. ప్రేమగా నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అప్పుడు అక్క వాళ్ళ పెళ్ళి అయిపోయింది. బావగారు చాలా మంచివారు, అక్క కూడా చాలా మంచిది. కానీ నీకు ఏమి తక్కువ, అన్ని రకాలుగా అందంగా ఉన్న అమ్మాయిని చేసుకో వచ్చుగా అన్నది ఆమె వాదన. ఇంకేమీ లేదు. అప్పుడు బావగారు చాలా బాగా చెప్పారు, మంచి మాటలు. సహజంగా ఆడపడుచు కోరిక అలాగే ఉంటుంది, తప్పేమీ లేదు అన్నది ధరణి. నవ్వుతూ చెప్పండి అంటూ ఇంజనీర్ బెంగళూరులో పూర్తి చేశాను. నా తెలివితేటలతో బిజినెస్ స్టార్ట్ చేశాను. మొదలుపెట్టింది లాభాలతోనే పైకెదిగిపోయింది. చాలా ఆనందపడిపోయాను నేను. అన్నయ్య వాళ్ళు మైసూర్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు బిజినెస్లు పెట్టుకున్నారు.
వదిన చెల్లెలు సింధు నాతో క్లోజ్గానే ఉండేది. నన్ను ప్రేమించానని వెంట పడుతూ ఉండేది. అయినప్పటికీ అమ్మకు వదిన వాళ్ళ ఫ్యామిలీ మీద అంత మంచి అభిప్రాయం లేదు. అందుకే నాకు ముందే చెప్పింది అమ్మ సింధుతో దూరంగా ఉండాలి అని. నేను అలాగే ఉండేవాణ్ణి. చాలా ఫాస్ట్గా ఉండే నైజం సింధుది. మోడలింగ్ రంగంలోకి వెళ్ళింది. ఆ రంగంలో వద్దు అని చెప్పాను నేను. మంచి మాటగా ఆమె వినలేదు. ఆ తర్వాత నేను ఆమెను కలవలేదు. ఏదో మోడలింగ్ చేస్తూ అవకాశం ఇప్పిస్తున్న దినేష్తో క్లోజ్గా తిరిగేది అన్న మాటలు బయటకొచ్చాయి పేపర్లలో. ఆ విషయాన్ని ఒకసారి అన్నయ్య వాళ్ళతో కూడా చెప్పి చూశాను. కానీ వదిన మాటే చెల్లుతుంది. నా చెల్లెలు అలాంటిది కాదు అని ఆమె చాలా ఘాటుగా చెప్పింది. ధరణి శ్రద్ధగా వింటుంది. ఎంతైనా లాయర్ కదా, తన పాయింట్స్ తను నోట్ చేసుకుంటుంది మనసులో. తరువాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు కనుక దుర్గమ్మ అమ్మవారి గుడికి వచ్చాము అమ్మ నేను. అప్పుడు నువ్వు ఆ కొండ మీద ఒక పక్కగా ఉండి అందమైన ప్రాంతాలను చూస్తూ ఉన్నావు. మా అమ్మకి చూపించాను. అమ్మ తన చూడు, చక్కటి అమ్మాయి, ఆ వర్చస్సు, ఆ ముఖంలో ఆ తేజస్సు నాకు నచ్చాయి అని చెప్పాను. అమ్మ మౌనంగా ఉన్నారు. ఏమ్మా రంగు తక్కువ అయితే నీకు నచ్చరా అని అడిగాను. అమ్మకు నా మనసు అర్థమైనట్లు అనిపించి, లేదు ఆ అమ్మాయి గురించి నేను కొంత తెలుసుకున్నాక అప్పుడు నీకు చెబుతాను వివరంగా అని చెప్పింది అమ్మ. అమ్మ దగ్గర నాకు పూర్తి స్వతంత్రం ఉంది. నా మనసులో మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటాను. అబద్ధం ఆడడం అంటే అమ్మకు నచ్చదు. తప్పు చేసినా చెబితే ఏమీ అనదు. తప్పు లేకపోయినా అబద్ధం ఆడితే క్షమించదు. తన మనసుకు నచ్చితేనే ఏదైనా ఒప్పుకుంటుంది. తను ఒప్పుకున్న విషయం పట్ల ఇతరులు ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే అస్సలు క్షమించదు. అవును, ఇంత ఆస్తులు ఉండి ఒక్క ఆడదిగా అన్నీ చూసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి కొడుకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తెలుసుకోవాలి, అదే కరెక్టు అన్నది ధరణి. మోహన్ వర్మ అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కాదనలేదు. సాధన వదిన ఆమెకు నచ్చలేదు. వారి వ్యాపారానికి ఒక వాటాగా ఇచ్చి వేరు పెట్టేసింది అమ్మ. అప్పటికి మోడల్గా చరిష్మా గొప్ప పేరు సాధించింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఒకరోజు నన్ను పబ్కి పిలిచింది. నేను రాలేను అని చెప్పాను. అక్కడ తనకు ఆపద ఉందని అబద్ధం చెప్పి పిలిపించింది. ఆ తర్వాత అక్కడ ఒక స్ట్రాంగ్ వైన్ నా చేత బలవంతంగా తాగించింది. పందెం కట్టి. అప్పుడప్పుడు నాకు అలవాటు ఉంది, కానీ ఆ రోజు ఎందుకో నాకు తాగాలి అని లేదు. ఆ తర్వాత అర్ధరాత్రి బయటకు తీసుకొచ్చి ఏవో అల్లర్లు చేసింది. అక్కడ ఉన్న ఒక కామెడీ యాక్షన్ చేస్తుంటే నవ్వు ఆపుకోలేకపోయాను. పైగా నాకు మత్తు బాగానే ఎక్కింది. నా పక్కన నిలబడి రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీయించుకోవడం నేను గుర్తించలేకపోయాను. అక్కడ జరుగుతున్న కామెడీ గొడవ చూస్తూ నవ్వుతూ ఉన్నాను. మరుసటి రోజు ఆ ఫోటోలు పేపర్లో వచ్చేలా చేసింది. అమ్మకు తెలిస్తే అని చాలా భయపడిపోయాను. అమ్మకు పనిమాల మెసేజ్ చేసింది చరిష్మా. ఎందుకు ఇలా చేశావని చరిష్మాతో నేను గొడవ పడ్డాను. ఆమె ఒక మోడల్ అయ్యేసరికి బెంగళూరు బిజినెస్ రంగంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉండేసరికి మా ఇద్దరి మీద లేనిపోని అవాకులు చెవాకులు చాలా వచ్చాయి. నిజానికి ఆమెకు నాకు ఏ సంబంధం లేదు. తర్వాత అమ్మ వచ్చింది నా దగ్గరికి. జరిగింది మొత్తం చెప్పేశాను అమ్మకి. మోడల్ రంగంలో అవకాశాలు తగ్గిపోయాక వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండేది చరిష్మా. అమ్మ కోపంతో నన్ను వెంట పెట్టుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. 4 మాటలు అడగాలని మేము వెళ్ళేసరికి డాక్టర్ మాకు ఎదురుగా వచ్చింది. వసుంధరాదేవి గారిని చూసి అక్కడున్న పని మనిషి చరిష్మా, అమ్మాయి గారు నెల తప్పారండి, 5వ నెలట, దానికి కారణం రవివర్మ గారు అని చెప్పుకుంటున్నారు. నేను చెప్పానని చెప్పకండి అని దండం పెట్టి వెళ్ళిపోయింది. నాకు ఏమీ అర్థం కాలేదు. అమ్మతో నాకేం తెలీదు అని చెప్పబోతుంటే నా కొడుకు అలాంటి వాడు కాదు, నాకు నమ్మకం ఉంది, మాట్లాడుకు అని అమ్మ లోపలికి వెళ్లకుండా మౌనంగా విజయవాడ వచ్చేసాం. ఆ తర్వాత నేను ఎంతో బాధపడిపోయాను. ఒక రకమైన డిజార్డర్లోకి వెళ్ళాను. రూమ్లో ఉంటూ ఆర్ట్ వేసుకుంటూ నా బాధలో నేను ఉండిపోయాను. ఏమీ ఎరుగని నాపై నిందలా. అసలు ఒకరితో మాట్లాడడం అంటే నాకు నచ్చదు. చిన్నప్పటి నుంచి ప్రతిరోజు అమ్మ రూమ్లోకి వచ్చి నాకు మంచి చెడ్డ చెబుతూ ఉండేవారు. ఆ తర్వాత నన్ను గమనిస్తూ ఉన్నారు. అమ్మాయి చాలా మంచిది, నాకు నచ్చింది అని చెప్పారు అమ్మ. వద్దమ్మా, ఈ విషయాలు బయటపడితే ఒక అమ్మాయి తట్టుకోలేదు, నాకు పెళ్ళి వద్దు
అంటూ మొండికి వేశాను. అప్పట్లో మీ ఇంటికి ఎవరో సంబంధానికి వచ్చారు అని తెలిసి అమ్మ మెదలకుండా ఉండిపోయారు. 6 నెలల తర్వాత అన్నయ్య వదిన వచ్చారు. రవివర్మకు చరిష్మాని ఇచ్చి పెళ్లి చేయాలని అన్నారు. నాకు ఇష్టం లేదు అని అమ్మ మొహమాటం లేకుండా చెప్పారు. నా చెల్లెలు మీ అబ్బాయి వల్ల తల్లయింది, ఆడపిల్లకు జన్మనిచ్చింది అని చెప్పింది వదిన కోపంగా. నా కొడుకు తప్పేమీ లేదు అని చాలా గట్టిగా చెప్పిన అమ్మ మాటలకు భయపడ్డారు అన్నయ్య వదిన. తల్లిదండ్రులు లేకుండా మా బాధ్యతగా మా ఇంట్లో ఉంటుంది అది, దాన్ని నమ్మి మోసం చేసి గొంతు కోశాడు రవివర్మ అని సీరియస్గా మాట్లాడింది వదిన. కానీ అమ్మ కోపంగా మాట్లాడేసరికి ఎవరు నోరెత్తలేదు. తర్వాత నా పెళ్లి చేయాలని పట్టుబట్టింది అమ్మ. పెళ్ళిళ్ళ పేరయ్య వేరే సంబంధం కుదిరింది ఆ అమ్మాయికి అని చెప్పారు. అక్కడితో నాకు అసలు పెళ్ళి వద్దు అని గట్టిగానే చెప్పాను. అలా అలా సంవత్సరంన్నర జరిగిపోయింది. నేను నా బిజినెస్ విజయవాడకి మార్చుకొని ఇక్కడే చేసుకుంటున్నాను. తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి సంబంధం కుదరలేదండి, నేను పొరపాటుగా అనుకున్నాను అని చెప్పాడు వచ్చి. ఆ తర్వాత అన్నయ్య వాళ్ళను అక్క వాళ్ళను పిలిపించి పెళ్లి చూపులు నిశ్చితార్థం అలా జరిపించింది అమ్మ. ఆస్తి మొత్తం అమ్మ పేరు మీదే ఉంది. అందువల్ల అమ్మ మాట అంటే అందరికీ భయం. ఒక రకంగా ఆస్తి దక్కదు అన్న భయం అన్నాడు రవివర్మ. ఆ గొడవలు జరిగాక మళ్ళీ మన పెళ్ళి అయ్యాక ఇప్పుడే నేను చూడడం చరిష్మాను. అవును, మీ తప్పు ఉంటే వాళ్ళు కోర్టు దాకా వెళ్ళేవారు కదా అంది ధరణి. అవును, అటువంటి వాళ్ళు ధరణి. ఆస్తి కోసమే ఇప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అని అబద్ధం చెబుతోంది. బెంగుళూరులో ఉన్న మన బిజినెస్లు తన పేర రాయమని అమ్మకు తెలిసేలా చేసింది. అమ్మ ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ బిజినెస్ని సరైన వ్యక్తులకి అప్పగించింది. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.